హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుష్కా రెసిపీ చేస్తున్నానండి. కుష్కా రెసిపీకి ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. అల్లం, తెల్లగడ్డ పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ముట్టించి దబరాలో బిర్యానీ ఆకులు వేసుకొని నూనె పోసుకొని నూనెలో బిర్యానీ ఆకులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. బిర్యానీ ఆకులు, చెక్క మొగ్గ, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలండి. త్వరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నవి నూనెలో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలండి. త్వరగా వేగాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనము కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మనం వేసుకోవాలి. కొద్దిసేపు చిన్న మంట మీద ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేగాలి. ఆ తర్వాత మూత పెట్టుకోవాలండి. కొద్దిసేపు బాగా మెత్తగా మగ్గేంత వరకు చిన్న మంట మీద మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనము మూత తీసి చూసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గాయా లేదా అని చూసుకోవాలి. మగ్గిన తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బాగా కలియబెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు గరిటెతోటి బాగా కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత మనము మూత వేసి పెట్టుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగు పోసుకోవాలి. 1 కప్పు పెరుగు సరిపోతుంది. పెరుగు వేసుకొని కొద్దిసేపు గంటతోటి కలియబెట్టుకోవాలండి. గంటతోటి కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు మూత వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిసేపు మూత తీసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మనం కుష్కా రెసిపీ చేస్తున్నామండి. ప్లెయిన్ కుష్కా కాబట్టి కొంచెం పసుపు వేసుకోవాలి. ముక్కలు ఏమి వేయబడలేదు. ఇప్పుడు బాగా గరిటెతోటి కలియబెట్టుకోవాలి. మనము వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలియబెట్టుకోవాలి. ఆ తరువాత కొద్దిసేపు మూత పెట్టి మనము మగ్గించుకోవాలండి. చిన్న మంట మీద మగ్గించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. గుప్పెడు ఉప్పు వేసుకొని మనం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే ఉప్పు కొంచెం 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తక్కువైతే కొంచెం 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. బాగా కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనివ్వాలండి. మనము ఎంత బియ్యం తీసుకుంటామో దానికి తగ్గట్టు 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేను 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో రైస్ ఆ గ్లాస్తోనే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు బాగా కలియబెట్టుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు ఎసురు మసలాలండి. ఎసురు మసలేంత వరకు చిన్న మంట మీద పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఎసురు మసిలిందండి. రైస్ వేసుకోవాలి. ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఎసుట్లోకి వేసుకొని శుభ్రంగా కలియబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి.
ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని రైస్ ఉడకనివ్వాలి. అంతేనండి, ఒక 15 నిమిషాల్లో మనకు కుష్కా రెడీ అయిపోతుంది. అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలి. అన్నం బాగా ఉడికిన తర్వాత మనము మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తూ ఉంటే ఎంతో టేస్టీ అయిన రుచికరమైన కుష్కా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిసేపు అన్నము నీటిని పీల్చాలి కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికిపోయిందండి, కొంచెం అడుగున నీరు ఉంటుంది, ఆ నీరు పీల్చుకోవడం కోసం సిమ్లో పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కుష్కా రెడీ. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది. ఎంతో ఈజీ కదండి.